వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలో 70వ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు సామాజిక వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పోరాడుతోందని వక్తలు కొనియాడారు. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షుడు ఎన్ వీరభద్రరావు, ఐజేయు సభ్యులు కొంగర వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు జోగి ఆనంద్, కార్యదర్శి జడ్డి పరమేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్టీ ఎండి షరీఫ్, ఈసీ శ్రీనివాసరావుతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేసుకోవడానికి అందరికీ ధన్యవాదాలు. నేను కూడా 1957 పుట్టాను. నా ఆధార్ కార్డు ఉంది. నాకు కూడా 70 పడినట్టు తీసుకోండి. చాలా బాగుంది. ఈ స్నేహభావం అందరూ ఎక్కడ కొనసాగాలి. గ్రూప్ రాజకీయాన్ని స్పష్టపరచండి. అందరూ ఉన్నటువంటి వారు నేటి సమాజంలో ఎవరున్నారంటే ఒక అర్జునుడు కోరినటువంటి వాడు, ఒక పక్షి రాజాన్ని కోరినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ సమాజంలో విలేకరు గారే. ఆ యొక్క అందుకని ప్రభుత్వం వెళ్ళిపోతుందని నేను కొద్దిగా లిమిట్ గా మాట్లాడాలని ఆశపడుతున్నాను. సరే, ఏదేమైనా నాకు ఇవాళ చాలా సంతోషం వేసినటువంటి మాట ఏంటంటే, నేను అసలు మనసులో ఉంచుకున్నాను లేదు అనేది కొద్దిగా వేదనగానే ఉన్నా. షరీఫ్ నన్ను అనవసరంగా గెలిపాడు. వాస్తవం అంటే నన్ను అట్లా కెలక్టం కూడా కరెక్టే లేదు. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. నేను ఈ క్రిస్టియన్ మినిస్ట్రీస్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ ఆర్మిక్ ఆరాధన డయాసిస్ అనేటువంటి వారు కొన్ని రంగాల వాళ్ళని పిలిచి డాక్టరేట్ ఇస్తున్నారు. అప్పుడు నేనేం చేశానంటే, నేను రాసినటువంటి వార్తలు, ఐటమ్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఆ యొక్క సంస్థకు పంపిస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి 25 సంవత్సరాల దాంట్లో నేను దగ్గరగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో పెట్టి లెటర్ పెడితే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, అప్పుడు మన సాంస్కృతిక సంఘ అదే మంత్రి ఉన్నారు ఆ మంత్రి గారి సమక్షంలో నాకు ఢిల్లీలో డాక్టరేట్ ఇచ్చారు. కావాలంటే మన గ్రూపును మీరు ఎవరు తీసుకుంటారంటే ఈ రోజు పెడతాను చూడండి. అక్కడ డాక్టరేట్ పొందుకున్నాను, తీసుకున్నాను. ఇప్పుడు డాక్టరేట్ ఉంది. అది వచ్చింది ఏంటంటే ఒక విలేకరుడికి జర్నలిజంలో ఉన్నటువంటి సీనియారిటీ మనం రాసినటువంటి ఆ సందర్భంలో నాకు ఒక దిగులు ఉండేది, ఒక బాధ లేదు. షరీఫ్ అన్నట్టు ఢిల్లీ వాళ్ళన్నా గుర్తించారు కానీ మన ప్రతిపక్షాలను గుర్తించలేదని తమ్ముడితో అంటా ఉండేవాడు అనమాట. ఉన్నదన్నట్టు ఆయన చెప్పాడు, నేను కూడా ఉన్నదన్నట్టు చెబుతున్నాను. వాస్తవం ఏంటంటే వాస్తవంగా నేను ఇప్పుడు విలేకరు పైన అంతగా నేను చేయకుండా ఈ మధ్య మానేశాను. కాకపోతే ఒక సందర్భంలో ఒక నైట్ వాడుతున్నాం. ఇంకా ముందు కూడా మన యూనియన్ కార్యక్రమాలన్నీ జరుగుతూ యూనియన్ మద్దతుకి కృషి చేద్దామని కోరుకుంటూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా విషయాలు తెలియనుకున్నావు. నీకు మంచి సన్మానం చేస్తాను కదా. సన్మానం ఏం చేయలేదు, నీకు గుర్తులేదు. అవునా కదా? అందరికీ సహాయ సహకారం బాగా అందించావు. అదే నువ్వు ఎన్ని తరాలు పండించుకున్నది ఫీల్ అయ్యి దానికి క్షమించాలా? నీకు ఇప్పుడు సన్మానం
అది వంగిపోతుంది కూర్చో. కుర్చీ కాలు అది వంగిపోదు. కుర్చీకి కాదు కాదు, ఇది మెతకిచ్చి అదే గౌరవాధ్యక్షుల వారు ఇటు రండి. అందరు కూర్చోండి. ఓకే రైట్ ఇచ్చారండి. ఓకే మళ్ళీ వెనక్కి వెళ్తావు పరేశ్వరరావు ఉండు. అది కొద్దిగా వెనక్కుండి పరేశ్వరరావు, షరీఫ్ చేయకూడదు. ఓకే ఓకే స్వతంత్రాలు మేనేజ్మెంట్కి నాకు పడలేదు, నన్ను తీసేశారు. నన్ను ఎందుకు తీసేశారు అనేది మన నియోజకవర్గ కమిటీ తరఫున మేనేజ్మెంట్ ఒక అపోజిషన్ తీసుకొని వాళ్ళ వివరణ తీసుకొని ఏదైనా నేను వ్యక్తిగతంగా బ్యాడ్ మేనేజ్మెంట్ తీసేస్తేనో నాకు అన్నది లేదు. మేనేజ్మెంట్ తప్పిపోయేదాన్ని తీసేస్తే మాత్రం ప్రతిపాడు నియోజకవర్గ కమిటీ తరఫు నుంచి పోరాటం చేద్దామనే ఒక ఎజెండా మన యూనియన్లో మన ప్రతిపాడు నియోజకవర్గ మేనిఫెస్టోలో ఉంది. ఎప్పటి నుంచో అది కొంత అందరికీ పబ్లిక్ కాపాడడం వల్ల కొంచెం మైనస్ జరిగింది. ఇలాంటి పెద్దలు ముందు ముందు జరగకుండా మన మిత్రులందరం కూడా ఏ ఛానల్లో ఏ కాంట్రాక్ట్లో ఎక్కడ చేస్తున్నా కూడా ఇలాంటి లోపం జరిగితే జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ కమిటీ సభ్యులకు తెలియజేసి ఆయా మేనేజ్మెంట్తో మాట్లాడి అది క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే ఇంకొకళ్ళు మన నియోజకవర్గం నుండి ఆ సంస్థలోకి ఏర్పాటు చేసుకుందాం. దీన్ని ఎందుకు తీసి మన కార్యక్రమం కంటిన్యూ చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.